చాలామంది అంటారు ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. ఆ తర్వాతే మనల్ని మనం చూసుకోవాలి. దట్ ఈస్ సాక్రిఫైస్ అంటారు కదా! సో, ఏంటి నిజంగానే ఫస్ట్ పక్క వాళ్ళని ప్రేమించాలా? మనల్ని మనం ప్రేమించుకోవాలా? మీ కడుపు నిండితేనే అన్నమాట వేరే వాళ్ళకి కూడా మీరు సఫిషియెంట్‌గా ఫుడ్ ఇవ్వగలుగుతారు. ఎగ్జాంపుల్‌గా మనం చూస్తామన్నమాట ఫ్లైట్‌లో కూడాను ఒకసారి ఇలా జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో దట్ ఒక టైంలో ఇది ఫ్లైట్ అన్నమాట క్రాష్‌లోకి వెళ్తూ ఉంటే అనౌన్స్‌మెంట్ చేశారంట. అందరూ మాస్క్ వేసుకోండి అని చెప్పేసి. వాళ్ళ మదర్ ఫస్ట్ ఏం చేస్తుంది, తన పక్కనున్న అబ్బాయి చిన్న అబ్బాయి 5 ఇయర్స్ బాయ్‌కి అనమాట షీ ఈస్ ట్రైయింగ్ ఫర్ ఆ మాస్క్‌ని ఆ అబ్బాయికి పెట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ అది ఎంత సఫికేషన్‌గా అయిపోయిందంటే షీ ఈస్ నాట్ ఏబుల్ టు డూ దట్. కాబట్టి అందరు పక్కనున్న వాళ్ళు చెప్తున్నారు, "ఫస్ట్ నువ్వు పెట్టుకో అమ్మా, ఫస్ట్ నువ్వు పెట్టుకో అమ్మా" అని చెప్పేసి. నువ్వు పెట్టుకుంటే స్టేబుల్ అవుతది. దెన్ యూ కెన్ అప్పుడు అది 2 చేయలేకపోతుంది. తన మనసు రావట్లే తను పెట్టుకోవాలి ఫస్ట్ అనేసి. అబ్బాయికి పెట్టాలా ఫస్ట్ అది. మైండ్ చెప్తుంది అది. అది చేద్దామంటే ఆ పని జరగట్లేదు, ఈ పని జరగట్లేదు అని అందరూ అలా చెప్తే, సరే ఇది తప్పదు అని చెప్పేసి వెంటనే ఫస్ట్ తనకి మాస్క్ పెట్టుకుంది. వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే మళ్ళీ అబ్బాయికి కూడా పెట్టగలిగింది. నా కడుపు నిండితేనే నేనేమన్నా ఇవ్వగలుగుతాను. సో, ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్ లవ్. అప్పుడే మనం రియల్‌గా వేరే వాళ్ళని ప్రేమించగలుగుతాం. ఇప్పుడు నా లోపల నా గురించి నేనేదో తప్పు చేశానని చెప్పి ఒక గిల్టీ ఫీలింగ్‌లో ఉంటున్నాను మాటకి. అప్పుడు ఒక ప్రేమ ల్యాకింగ్‌లో ఉన్నాను నా గురించి. మరి నేను వేరే వాళ్ళకి ప్రేమను ఎలా ఇస్తాను? నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోగలిగితే నేను ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతా. సో, అసలు ఏంటి బ్రహ్మకుమారిగా మారాలి అని బిందు సిస్టర్‌కి ఎందుకు అనిపించింది? ఎప్పుడు అనిపించింది? మై ఇంటర్మీడియేట్ స్టేజ్ నాకు ఈ లైఫ్ నచ్చిందనమాట మెయిన్‌గా. ఈ డ్రెస్ అనుకోండి, వైట్ డ్రెస్. ఐ సీన్ దట్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ ద సిస్టర్స్ ఆల్సో. ఐ లైక్ మోర్. ఐ అట్రాక్టెడ్ మోర్. ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ద థింగ్. అంటే వెన్ ఐ బీన్ మై చైల్డ్‌హుడ్ నేచర్ ఆల్సో. మనం ఏదైనా చూస్తున్నాం అనుకోండి, ఒక ఫిలిం చూసినా కూడాను దాంట్లో కూడా ఐ సీ దట్ అక్కడ ఉన్న లవ్, అఫెక్షన్ నాకు చాలా అట్రాక్ట్ చేసేది. నేను ఎప్పుడు అలానే చూసేదాన్ని అందరినీ కూడా. సో అదే నాకు నేను ఇస్తాను లవ్ అందరికీ, అదే ఇష్టపడతా కూడా తీసుకోవాలని. ఈ జర్నీలో నాకు అది చాలా బాగా అనిపించింది. సో డెడికేటెడ్ మై లైఫ్ ఇన్ దిస్. అయితే స్టార్టింగ్‌లో అంటే బ్రహ్మకుమారి అవ్వాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? అండ్ ఫ్యామిలీ షాక్ అయ్యారా? సర్ప్రైజ్ అయ్యారా? ఇవన్నీ జరిగాయి. సర్ప్రైజింగ్ కూడా అయ్యింది. షాక్ కూడా అయ్యారు. బట్ నాకు నేను మళ్ళా సరే అని చెప్పి పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి వాళ్ళ మాటని నేను కాదనలేక నేను వాళ్ళు నచ్చినట్టుగా అన్నమాట ఎంఎస్సీ చేశాను, జాబ్ కూడా చేశాను 1 ఇయర్. ఇంకా నా వల్ల అవ్వలేదు యాక్చువల్లీ ఆ జర్నీ అనమాట. సో మెల్లగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. దీనికి ఇదే ఇష్టం, ఈ లైఫే ఇష్టం అనేది. స్లోగా దే డిసైడెడ్ ఇన్ దిస్ వే. అప్పుడు నేను ఇలా వచ్చేసాననమాట. సో, యూజువల్‌గా బ్రహ్మకుమారీస్ ఏదైనా రిలీజియన్‌ని, మతాన్ని ఫాలో అవుతారా? లేకపోతే గాడ్ ఈజ్ వన్ అన్న నినాదంతో ముందుకెళ్తూ ఉంటారా? No, we don't follow any religion and we accept all religions. అంటే ఇప్పుడు బ్రహ్మకుమారిగా మారాలి అని ఎవరైనా ఒక ముస్లిం అమ్మాయి కానీ, లేకపోతే క్రిస్టియన్ అమ్మాయి కానీ వస్తే యూ యాక్సెప్ట్ అండ్ అలాంటి వాళ్ళు ఉన్నారా? వచ్చారా? Yes, they are there. They're given the life like us also. So many sisters are there. Christians కానీ, మన ముస్లిమ్స్ కానీ. If you see over, మనకి ఫారిన్ కంట్రీస్‌లో అందరు సిస్టర్స్ క్రిస్టియన్సే. అవును. They surrender their life in like us also then. బట్ వాళ్ళు క్రైస్తవ మతానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. బట్ బ్రహ్మకుమారీస్ అలా కాదు. లైక్ ఏ మతాన్ని ఫాలో అవ్వరు అసల. అంతేనా? No, I mean that బ్రహ్మకుమారీస్ లాగా అనమాట. ఇప్పుడు లండన్ కానీ, అమెరికా కానీ ఆ ప్లేసెస్‌లో కూడాను మాలాగా సరైన సిస్టర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు బేసికల్‌గా ముందు వాళ్ళంతా కూడా జీసస్ క్రైస్ట్ అని చర్చ్‌కి వెళ్ళే వాళ్ళే వాళ్ళందరూ కూడాను. సో వాళ్ళకి సమ్‌హౌ ఈ నాలెడ్జ్ ఎక్కడో వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట. అది బాగా అట్రాక్ట్ అయిపోయేసి వాళ్ళు ఇలా లైఫ్ ఇచ్చేసారు చాలామంది.